హాయ్ ఫ్రెండ్స్, ఈ స్పెషల్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి. ఇక్కడ ఈ టాపిక్ని రాష్ట్రీయ కోణంలో కాకుండా తెలుగు భాషా కోణంలో అర్థం చేసుకోండి. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమ అనేది రెండు రాష్ట్రాలని కూడా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. సో తెలుగులో రిలీజ్ అయ్యే మూవీస్ అంటాం, కానీ తెలంగాణలో రిలీజ్ అయ్యే మూవీ అని, ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యే మూవీ అని మనం ఎప్పుడు కూడా డిస్కస్ చేయము. ఇక్కడ తెలుగు భాషకి సంబంధించి అర్థం చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పురస్కారాలు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కూడా ఇంపార్టెంటే. గతంలో మనము చలనచిత్ర రంగానికి సంబంధించి నంది పురస్కారాలను చూసేవారము. సో నంది పురస్కారాల స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గద్దర్ అవార్డ్స్ని మనకు పరిచయం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, ఈ టాపిక్ నుండి తప్పనిసరిగా మనం క్వశ్చన్ లేదా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కారణం ఏంటంటే మొట్టమొదటిసారి ఈ పురస్కారాల ప్రకటన అనేది ఇటీవల మనం వార్తల్లో చూస్తున్నాము. ఇక గద్దర్ గారికి సంబంధించి మనందరికీ సుపరిచితులైన వ్యక్తి, తెలంగాణ గుండెలో ఎప్పటికీ నిలిచిపోయిన వ్యక్తి, విప్లవ రచయితగా లేదా విప్లవ కవిగా, విప్లవ గాయకుడిగా తను పాడిన పాటలు కానివ్వండి, రాసిన గీతాలు కానివ్వండి, ఎప్పటికీ కూడా మన మదిలో నిలిచే ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తను పాడిన చాలా పాటలు కూడా మనకి ఒక ఉత్సాహాన్ని నింపాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా తను కీలక పాత్ర పోషించారు. ఓకేనా? ఇక గద్దర్ గారికి సంబంధించి కాదు కదా ఈ టాపిక్ అంతా కూడా, గద్దర్ గారి పేరిట ప్రారంభించబడిన పురస్కారాల గురించి. కాకపోతే బేసిక్గా గుర్తుంచుకోండి, గద్దర్ గారు జనవరి 3, 1949 రోజున జన్మించడం జరిగింది. తూప్రాన్, హైదరాబాద్ సమీపంలో ఉంటుంది కదా, తూప్రాన్ ప్రాంతంలో జన్మించారు. అండ్ 6th ఆగస్ట్ 6వ తేదీ 2023 సంవత్సరంలో స్వర్గస్థులు అయ్యారు. ఇక తెలంగాణ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీలు ఉంటాయి. ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. తెలంగాణ ప్రజా ఫ్రంట్, మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి నేర్చుకుంటున్నప్పుడు అందులో తెలంగాణ ప్రజా ఫ్రంట్ గురించి కూడా వినే ఉంటారు. గద్దర్ గారు అధ్యక్షులుగా 9th అక్టోబర్ 2010లో ప్రారంభమైన ఒక పార్టీ తెలంగాణ ప్రజా ఫ్రంట్. ఇవన్నీ కూడా లింక్ చేసేసుకోండి. ఇక తను స్వర్గస్థులయ్యాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తన పేరిట చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మక పురస్కారాలుగా గద్దర్ పురస్కారాలను ప్రారంభించడం జరిగింది. ఇక పురస్కారాల ప్రకటనని మనం మే మంత్ లాస్ట్లో మే 29th, మే 30th రోజున చూడడం జరిగింది. ఇక్కడ ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా ఈ వీడియోలో కాన్సెప్ట్ అంటూ ఏముండదు, గుర్తుంచుకోవాలి. ఫ్యాక్ట్స్ అన్నీ కూడా, చిత్రాల పేర్లు కానివ్వండి, ఉత్తమ చిత్రం అని చెప్పేసి, కన్సర్న్ ఇయర్ అని చెప్పేసేసి, లేదా వివిధ విభాగాలకు సంబంధించి కానీ చూడాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గద్దర్ పురస్కారాల్లో భాగంగా 2014 జూన్ 2 నుండి 2023 డిసెంబర్ వరకు ఒకసారి అనౌన్స్మెంట్ని చూసాము. నెక్స్ట్ 2024 సంవత్సరంలో విడుదలైన మూవీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉంటారో వారి పేర్లను ఇక్కడ 2 విభాగాలుగా గుర్తించండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ మే 30వ తేదీ 2025 రోజున 2014 జూన్ 2 నుండి 2023 ఈ మధ్యకాలంలో విడుదలైన చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అనౌన్స్మెంట్ చూసాము. అండ్ మే 29th రోజున, మే 29th 2025 రోజున, అంటే నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే జయసుధ గారు ప్రకటించారు. ఏ ఇయర్కి సంబంధించి 2024 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు ఏవైతే ఉంటాయో అందులో కేటగిరీ వైజ్గా ఆ పేర్లను గుర్తుంచుకోవాల్సిందే. ఓకేనా? ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక చలనచిత్ర పురస్కారాలు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వివరాలను జ్యూరీ చైర్మన్, అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జ్యూరీ చైర్మన్లను ఇద్దరిని గుర్తుంచుకోవాలి. ఒకరు వచ్చేసేసి 2014 నుండి 23 వరకు ఈ మధ్యకాలంలో విడుదలైన చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పురస్కార గ్రహీతలను ఎంపిక చేసుకోవడానికి ఒక జ్యూరీ ఉంది. దానికి మురళీమోహన్ గారు. నెక్స్ట్ 2024 సంవత్సరం ఎక్స్క్లూజివ్గా ఈ సంవత్సరంలో విడుదలైన మూవీస్ ఏవైతే ఉంటాయో వాటికి వచ్చిన నామినేషన్స్ ఉంటాయి కదా, ఆ నామినేషన్లో భాగంగా పురస్కార గ్రహీతలను ఎంపిక చేసుకోవడానికి ఇంకొక జ్యూరీ ఉంది. ఆ జ్యూరీకి ఏమో జయసుధ గారు
చైర్పర్సన్గా. సో ఇక్కడ వివరాలను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ గారు అండ్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారితో కలిసి ప్రకటించారు. ఈ పురస్కారాలు ఇప్పుడు నేను చెప్పబోయే పురస్కారాలు ఏవైతే ఉంటాయో 2 విభాగాలకు చెప్తాను. మొదటి విభాగం వచ్చేసి 2014 నుండి 2023 వరకు, నెక్స్ట్ 2024కి సంబంధించి. ఓకేనా. 2014 జూన్ 2 అంటే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్, అప్పుడు నుండి విడుదలైన 2023 వరకు విడుదలైన సినిమాలకు సంబంధించి ప్రకటించారు. ప్రతి ఏడాది 3 చిత్రాలను ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేస్తూ వచ్చారు. ప్రతి ఏడాది రిలీజ్ అయిన మూవీస్ ఏవైతే ఉంటాయో ఉత్తమ చిత్రాలు 3 ప్రకటించారు. అండ్ స్పెషల్ అవార్డ్స్ గురించి కూడా ఇక్కడే చూద్దాము. సో సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలు 2014 సంవత్సరంలో రిలీజ్ అయిన మూవీస్ అన్నింటిలో కూడా ప్రథమ ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రం, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అన్నట్టు. సో 2014 సంవత్సరంలో ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్ మనందరికీ తెలుసు శర్వానంద్కి సంబంధించి, రెండవ ఉత్తమ చిత్రంగా పాఠశాల సినిమా, మూడవ ఉత్తమ చిత్రంగా అల్లుడు సీను. ఇక 2015 సంవత్సరానికి గాను ప్రథమ ఉత్తమ చిత్రము రుద్రమదేవి. సో కాకతీయుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రము, గుణశేఖర్ గారు డైరెక్టర్. ఓకేనా. అండ్ రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి కంచె. నెక్స్ట్ మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసి శ్రీమంతుడు. 2016 సంవత్సరంలో రిలీజ్ అయిన మూవీస్లో ఉత్తమ చిత్రాలు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రథమ ఉత్తమ చిత్రం వచ్చేసి శతమానం భవతి, రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి పెళ్లి చూపులు, మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసి జనతా గ్యారేజ్. 2017 సంవత్సరంలో రిలీజ్ అయిన మూవీస్లో ఉత్తమ చిత్రం వచ్చేసేసి మొదటి ప్రాధాన్యత వచ్చేసి బాహుబలి 2, రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి ఫిదా, మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసి గాజీ. ఇక 2018 సంవత్సరంలో రిలీజ్ అయిన దాంట్లో ఉత్తమ చిత్రాలు వచ్చేసి ప్రథమ ఉత్తమ చిత్రం మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర, రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి రంగస్థలం, మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసి కేర్ ఆఫ్ కంచరపాలెము. 2019 అబ్జర్వ్ చేస్తే ప్రథమ ఉత్తమ చిత్రం మహర్షి, మంచి సందేశాత్మక చిత్రము, రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి జెర్సీ, ఇన్స్పిరేషనల్ మూవీ, మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసి మల్లేశం. సో మనందరికీ తెలుసు ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా చేనేతకి సంబంధించిన నేపథ్యంతో. ఇక 2020 సంవత్సరానికి సంబంధించి ప్రథమ ఉత్తమ చిత్రం అల వైకుంఠపురంలో, రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి కలర్ ఫోటో, మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసి మిడిల్ క్లాస్ మెలోడీస్. ఇక 2021 సంవత్సరంలో రిలీజ్ అయిన మూవీస్లో ఉత్తమ చిత్రాలను కనుక చూస్తే ప్రథమ ఉత్తమ చిత్రం RRR ట్రిపుల్ ఆర్, రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి అఖండ, మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసి ఉపెన. 2022 సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్లో ప్రథమ ఉత్తమ చిత్రం సీతారామం, అద్భుతమైన సినిమా, దృశ్య కావ్యము. రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి కార్తికేయ. ఇక్కడ ప్రతి మూవీ గురించి కూడా డిస్కస్ చేయలేము, అవన్నీ మీరు చూసే ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు పోటీ పరీక్షల కోణంలో పేర్లు గుర్తుంచుకోండి చాలు, స్టోరీస్ అవసరం లేదు. మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసి మేజర్. 2023 సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్లో ఉత్తమ చిత్రాల విషయాన్ని కనుక పరిశీలిస్తే ప్రథమ ఉత్తమ చిత్రం బలగం, తెలంగాణ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో రిలీజ్ అయిన అద్భుతమైన సినిమా బలగం. రెండవ ఉత్తమ చిత్రం వచ్చేసి హనుమాన్, మూడవ ఉత్తమ చిత్రం వచ్చేసి భగవంత్ కేసరి. ఇక ఇవి పోను స్పెషల్ అవార్డ్స్ని గనక మనం పరిశీలిస్తే 6 ప్రత్యేక అవార్డులను ప్రముఖుల పేరుతో ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ నందమూరి బాలకృష్ణ గారికి వరించింది. పైడి జయరాజ్, సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అసలు నటుడు అంటేనే ఇది అని అర్థమని చెప్పవచ్చు పైడి జయరాజ్. సో పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ మణిరత్నం గారికి ఇచ్చారు. బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు వచ్చేసి సుకుమార్ గారికి, నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావు గారికి, కాంతారావు ఫిల్మ్ అవార్డు విజయ్ దేవరకొండకి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు వచ్చేసి యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ 6 ప్రత్యేక అవార్డులు ఏవైతే ఉంటాయో దీన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. సో 6 ప్రత్యేక అవార్డులను కనుక పరిశీలిస్తే ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారు, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు పురస్కార గ్రహీతగా మణిరత్నం గారు, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు పురస్కార గ్రహీతగా సుకుమార్ గారు, నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు ఈ పురస్కార గ్రహీతగా అట్లూరి పూర్ణచంద్రరావు గారు, కాంతారావు ఫిల్మ్ అవార్డు విజయ్ దేవరకొండ గారిని వరించింది, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు యందమూరి వీరేంద్రనాథ్ గారు. ఓకేనా. ఇక ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్గా అనుకోండి, ఎందుకంటే 2024 ఇయర్లో 2024 సంవత్సరంలో విడుదలైన మూవీస్ ఏవైతే ఉంటాయో అందులో కేటగిరీ వైజ్గా గుర్తుంచుకోవాలి. ఇది కొంత ఎక్కువ ఫోకస్ చేయాలి మనకి ఎగ్జామినేషన్లో, కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో
ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయండి. పేర్లు, చిత్రాల పేర్లు కానివ్వండి, వ్యక్తుల పేర్లు కానివ్వండి, విభాగాల పేర్ల ఆధారంగా కానివ్వండి గుర్తుంచుకొని తీరాల్సింది. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగే ఏ పోటీ పరీక్షను కూడా ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్ ఫిల్మ్ అవార్డులను 2024 ఇయర్కి గాను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ గారు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు ప్రకటించారు. 2024 సంవత్సరానికి గాను మొత్తం 1248 నామినేషన్లు వస్తే అందులో విభాగాల వారీగా పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చాలా చిత్రాలు మల్టిపుల్ కేటగిరీస్లో వివిధ విభాగాల్లో అద్భుతమైన గుర్తింపుతో పురస్కార గ్రహీతలను నిలిచే. ఉదాహరణ తీసుకుంటే కల్కి, ప్రభాస్ గారు నటించిన చిత్రము. వాస్తవం చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ మెట్లెక్కిందని చెప్పొచ్చు ఈ మూవీతో. సో కల్కి మూవీ మరియు లక్కీ భాస్కర్ ఈ 2 మూవీస్ కూడా 4 విభాగాల్లో పురస్కారాలు పొందింది గద్దర్ అవార్డ్స్లో భాగంగా. ఇక రజాకర్ తెలంగాణ చారిత్రక నేపథ్యం ఆధారంగా తెరకెక్కిన చిత్రము రజాకర్ మూవీకి 3 విభాగాల్లో పురస్కారము వరించడం జరిగింది. సో ఇక విభాగాల వారీగా 2024 ఇయర్కి సంబంధించి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 మే 29, 2025 రోజున ఈ పురస్కారాల ప్రకటన జరిగింది. చూస్తే ఉత్తమ చిత్రం వచ్చేసి ప్రథమ ఉత్తమ చిత్రం వచ్చేసి కల్కి 2898 AD, ద్వితీయ ఉత్తమ చిత్రం వచ్చేసి పొటెల్, థర్డ్ లక్కీ భాస్కర్. ఇక ఉత్తమ నటుడు 2024 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా గద్దర్ పురస్కార గ్రహీతగా ఎవరు నిలిచారంటే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీకి గాను. ఉత్తమ నటిగా ఎవరు? నివేద థామస్ 35 చిన్న కథ కాదు అనే ఒక చిత్రానికి గాను. ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీ డైరెక్టర్. ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు. హిస్టరీ హెరిటేజ్ చిత్రం తెలంగాణ చారిత్రక నేపథ్యము రజాకర్ల వ్యవస్థ ఎలా ఉండేది అని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన ఒక అద్భుతమైన చిత్రము రజాకర్. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం వచ్చేసి ఉత్తమ పరిచయ దర్శకుడు వచ్చేసి యదువంశీ కమిటీ కుర్రోలు చిత్రానికి గాను. ఇక ఉత్తమ సహాయ నటుడు సపోర్టింగ్ యాక్టర్ ఎస్జే సూర్య సరిపోదా శనివారం సినిమాకు. ఉత్తమ సహాయ నటి వచ్చేసి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ రాజు యాదవ్ లేదే ప్రేమసలే. సో ఇవన్నీ సాంగ్స్. సో ఉత్తమ సంగీత దర్శకుడు బీమ్స్ రజాకర్ మూవీకి గాను. బీమ్స్ ఇటీవల కాలంలో చాలా అద్భుతమైన సంగీతం బలగం చిత్రానికి కానివ్వండి ఇలా. ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ నిజమేనే చెబుతున్నాను ఒక సాంగ్కి. ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ సూసేకి అగ్రవ పుష్ప 2 మూవీ సాంగ్కి గాను. ఉత్తమ హాస్య నటుడు కమెడియన్ సత్య వెన్నెల కిషోర్ మత్తు వదలరా 2 మూవీకి గాను. ఉత్తమ బాలల నటుడు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల 35 చిన్న కథ కాదు అనే ఒక సినిమా అండ్ బేబీ హారిక మెర్సీ కిల్లింగ్ అనే ఒక మూవీకి గాను. ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు మూవీ వచ్చేసి మ్యూజిక్ షాప్ మూర్తి మూవీకి గాను. అండ్ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వచ్చేసి వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ మూవీ. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి గామి చిత్రానికి గాను. ఇక ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి లక్కీ భాస్కర్ మూవీకి గాను. ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మీనన్ గామి చిత్రానికి గాను. ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆయుధ పూజ దేవర చిత్రానికి గాను. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ అదినితిన్ జిహానీ చౌదరి కల్కి 2898 AD చిత్రానికి గాను. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ మనం అబ్జర్వ్ చేస్తే కె చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్ మూవీకి గాను. అండ్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్లసీను రజాకర్. అండ్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చేసి అర్చనారావు అజయ్ కుమార్. వీళ్ళు కల్కి 2898 AD చిత్రానికి గాను. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే తప్పనిసరిగా 2 కేటగిరీలో గుర్తుంచుకోండి. ఒకటి 2014 నుండి 2023 వరకు ఫస్ట్ కేటగిరీ అవార్డ్స్. ఎందుకంటే అక్కడ ఉత్తమ చిత్రాలు చూస్తే సరిపోతుంది. సో కేటగిరీ వైజ్ అడగరు ఎగ్జామినేషన్, ఏ పోటీ పరీక్షలు కూడా అడగరు. ఆ ఉత్తమ చిత్రాలు ఏవైతే మీకు చెప్పానో చూడండి ఇయర్ వైజ్గా. నెక్స్ట్ 2024 ఇయర్కి సంబంధించి మాత్రం విభాగాల వారీగా గుర్తుంచుకోండి. 2024 అవార్డ్స్ కానీ ఈ ఇయర్లో రిలీజ్ అవుతాయి. 2025కి సంబంధించి నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ అవుతాయి అలాగా. ఓకేనా. జ్యూరీ చైర్పర్సన్స్ ఇద్దరు జయసుధ గారు మురళీమోహన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో రానున్న పోటీ పరీక్ష ఏదైనా అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు చిత్రాలు ఏవైతే ఉంటాయో మూవీస్ ఏవైతే ఉంటాయో చలనచిత్ర పరిశ్రమ అనేది తెలుగు ఆధారంగానే మనం గుర్తిస్తున్నాము, రాష్ట్రం ఆధారంగా కాదు.
కాబట్టి రెండు రాష్ట్రాలకు కూడా ఈ టాపిక్ అనేది ఇంపార్టెన్స్గా ఉంటుందని భావిస్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.